సీఎం రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్లా మారిపోయారు అంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ అంటూ రేవంత్ తిరుగుతున్నారని, మెస్సీ మ్యాచ్ కోసం 100 కోట్ల సింగరేణి డబ్బుని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు ఈటెల రాజేందర్. సింగరేణి ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతులకు నిధులు లేవు గానీ 70 కోట్ల రూపాయల సింగరేణి సొమ్ముని మెస్సీకి ఇస్తున్నారు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయింది. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాల్, సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి క్వార్టర్లు బాగు ఏమి పైసలు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఏవేగించుకుంటున్నారు.